హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఇదైతే ముందు పెట్టిన వ్లాగ్‌కి కంటిన్యూషన్ అండి. నిన్న చెప్పాను గదా! బట్టలన్నీ ఉతికానని. సోఫా కవర్లు అయన్నీ తీశాను. బెడ్‌షీట్లు అయన్నీ మార్చానని అవన్నీ ఉతికానండి పొద్దున. ఇంకా అవన్నీ అయితే మడతలేస్తున్నాను. ఇంక ఇవన్నీ మడతలేసి ఎక్కడియి అక్కడ పెట్టేసుకుంటాను. మలియా చూడండి, దానికి ఫుడ్ పెట్టాను. అది మార్నింగ్ ఏమన్నా పెరుగన్నం పెడతానండి, సాయంత్రం దాని ఫుడ్ పెడిగ్రీ పెడతాను. కానీ దాని ఫుడ్ అది తిందండి. దాంట్లో ఏదో ఒకటి కలపాల్సిందే. చికెను లేకపోతే ఎగ్గో ఏదో ఒకటి కలిపితే కానీ తింటుంది. అదిగో ఎలా తిందో చూడండి. ఇంకా వదిలేసిద్ది, ఇంకా అది కూడా తిందు. ఇంకా నైట్ అయితే వస్తా ఈ ఖాదీ బండార్ అక్కడి నుంచి టవల్స్ అయితే తీసుకొచ్చారండి. ఇవైతే చాలా బాగుంటాయి, చాలా రోజులు కూడా వస్తాయి. మంచి క్లాత్ ఇది. 4 తెచ్చానన్నారు, 3 ఉన్నాయి ఏంటా అని చూస్తున్నాను. ఒకటి లోపలే ఉండిపోయింది. బాగుంటాయండి టవల్స్. ఇంకా టవల్స్ అంటే ఎప్పుడు అక్కడికే వెళ్ళి తీసుకొస్తారు. ఓపెన్ అయితే చేయట్లేదులేండి, ఆల్రెడీ ఉన్నాయి. ఇంక ఇవైతే లోపల పెట్టేస్తున్నాను, అవసరమైనప్పుడు తీయచ్చులే అని. ఏంటి ఆ ప్యాకెట్ అని ఆత్రంగా చూసింది, ఇంకెళ్ళిపోతుంది. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టాను. టిఫిన్ అయితే చేసేసామండి. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే చారు పెడుతున్నాను, అదే రసము. ఇంకా రసం అయితే ఎందుకు పెడుతున్నానంటే, ముందు రోజు చికెన్ చేశాను కదా, చికెన్ ఫ్రై అది ఉందండి. ఇంక ఈ చారులో నంచుకోవచ్చులే అని చారు అయితే పెడుతున్నాను. అటువైపు చారు కాగుతూ ఉన్నాయి, అంతలో తాలింపు అయితే వేసేస్తున్నానండి. ఇంక ఇప్పుడైతే కొంచెం చారు విడిగా తీస్తున్నానండి. ఎందుకంటే నేనైతే బెల్లం కలిపితే తాగను, అసలు తినబుద్ధి కాదు నాకు. మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా బెల్లం కలపాలి, అందుకని కొంచెం విడిగా తీసుకొని మిగతా దానిలో బెల్లం అయితే కలుపుతున్నాను. బెల్లం అయితే కలిపేసానండి. ఆ వేడికి ఊరికనే కరిగిపోతుంది కదా. ఇంకా తినే సమయానికి చికెన్ అయితే వేడి చేస్తాను. ఇవన్నీ అయితే సర్దేస్తున్నాను. కరివేపాకు అయితే పాడైందండి, కొన్ని మంచివి ఏరి తాలింపు వేసాను, మిగతాదైతే పాడేస్తున్నాను. బోలెడు అంట్లు ఉన్నాయి, ఇవన్నీ తోమాలి. ఆ తాలింపు అంతా పడింది కదా, గ్యాస్ గట్టంతా తుడిచేసి అంట్లయితే తోమేశాను. బియ్యం అయితే కడిగి పెడతానండి.
వస్తా వస్తా మామిడికాయలు అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ ఉన్నాయి, నిన్న తీసుకొచ్చారు, చూపించాను నిన్న వ్లాగ్లో. మళ్ళీ ఈరోజు మంచి కనబడినాయి అంట, అందుకని మళ్ళీ తీసుకొచ్చేసారు. ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. కర్బూజా తెచ్చారు జ్యూస్ చేసుకోవడానికి. ఈ స్నాక్స్ అయితే తీసుకొచ్చారండి, తినేటప్పుడు అయితే చూపిస్తాను. ఇంకా చికెన్ అయితే వేడి చేసేస్తున్నాను. బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి ఆ చికెన్ వేసేసి ఫ్రై లాగా చేసేస్తున్నాను. ఈరోజైతే కొంచెం మజ్జిగ చేశానండి. ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నామండి. మా లియోకి అయితే కలిపి పెట్టేశాను. ఇంక ఈవినింగ్ అయితే అది చూపించాను కదండి ఇందాక, పొట్లాలు, పకోడీ అను జిలేబీ తీసుకొచ్చారు. ఈ జిలేబీ అయితే అసలు మెత్తగా ఉందండి, ఏమంత బాగాలేదు. అంటే టేస్ట్గానే ఉంది కానీ అది వేడి వేడిగా కరకరలాడుతా లోపల జ్యూసీగా అలా ఉంటే చాలా ఇష్టం నాకు. ఎప్పుడు అలాగే ఉండిద్ది. ఇదేమన్నా అలా లేదు, మెత్తగా ఏలబడుతున్నట్టున్నాయి అవి. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి తిన్నా కూడా చాలా గట్టిగా ఉన్నట్టుంటాయండి, బాగా పైన కరకరలాడుతున్నట్టుగా. ఈసారి ఏంటో మెత్తగా ఉన్నాయి అవి, అదే చెప్తున్నాను అంత బాగాలేదని. ఇంకా మా లియో అయితే సడన్గా ఏంటో ఆట స్టార్ట్ చేసింది. టీవీ చూస్తా కూర్చున్నాము, ఆడుతుంది సోఫాలో, అందుకని తీసాను దాన్ని. అదే ఆడుకుంటుంది పడుకుని. ఒక్కోసారి ఇట్లా ఆడుకుంటూ ఉండిద్ది, తీయబోయే సమయానికి నన్ను చూసి ఆగిపోయిద్ది ఏంటని. ఈరోజు ఎంతో ఆడుతూ ఉంది, తీస్తున్నా కానీ పట్టించుకోలే నన్ను. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.